వెల్కమ్ టు అవర్ స్టూడియో. నేను ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం మనతో పాటు జైరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉజ్వల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం సార్ నమస్తే. నమస్తే నమస్తే ప్రవీణ్ సార్, ప్రస్తుతానికి ఒక విలేజ్ బోర్డు ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు ఒక విలేజ్ బోర్డు అనేది కనిపిస్తుంది. ఆ రకంగా ఏ ఊరికి వెళ్ళినా సరే ఈ జైరాబాద్ పార్లమెంట్ దాంట్లో ఫస్ట్ మీ బ్యానర్ లేనిదే అసలు ఊళ్ళోకి ఎంట్రీ లేదు. అంటే ఫస్ట్ కనిపించేస్తుంది అంతే. ఇంకా ఎట్లా అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉజ్వల్ రెడ్డి గారు అని తెలియడం కోసం ఈ ప్రచారం, లేదంటే ఇంకా ఏమైనా ఆశిస్తున్నారు? కొత్తగా అంటే నేను ఇక్కడ 2012 నుంచి 14 వరకు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు నేను ఇక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉండి, కాకపోతే 10-12 ఏళ్ళు గడిచిపోయింది. అదేవిధంగా నేను అప్పుడు కొంచెం వేరే కనబడుతుంటే ఇప్పుడు కొంచెం వేరే కనబడుతున్నా. అయితే ప్రజలకు ముఖపరిచయం చేసుకోవాలని, అదేవిధంగా ప్రజలకు ముఖపరిచయం చేసుకునేది ఒకటి. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాము, మనమందరం కలిసి చేయి చేయిద్దంట రాసిన స్లోగన్, చేయి కలుపుతాము, జైరాబాద్ పార్లమెంట్ బాగు చేద్దాము. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కార్యకర్త కానీ ప్రతి ఊళ్ళో ఉన్న విలేజర్ ఓటర్లు కూడా కానీ వాళ్ళని చైతన్యవంతం చేసి ఏం చెప్పదలిసింది ఏంటంటే ఈ వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో మనము కాంగ్రెస్ని గెలిపించుకోవాలి. నేను మీ సేవలు ఉంటా, మీకు కావాల్సింది మీరు నన్ను అడగండి, నేను చేసి పెడతా. ఈ నియోజకవర్గం కొత్త కాదు, మీరు నన్ను ఎక్కడ చూసినా గుర్తుపట్టే విధంగా ఆ ఫ్లెక్సీలు పెట్టి మీకు ఒక స్లోగన్ ఏంటంటే, మీరు ఊర్లలోకి వెళ్ళినప్పుడు ఆ స్లోగన్ ఏంటంటే చేయి కలుపుదాం, మనం జైరాబాద్ పార్లమెంట్ బాగు చేసుకుందాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎంపీ కూడా కాంగ్రెస్ ఉంటుంది అన్న భావనతోటి ఇట్లా మీరు ఇక్కడ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు, లేదా కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా ఈ ప్రయత్నం ఉండేదా? కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా ఈ ప్రయత్నం ఉంటుండే. ఎందుకంటే ఒకటి చెప్తా, నేను లాస్ట్ 1 year నుంచి ఇక్కడనే తిరుగుతున్నా. నేను జూన్ జూలైలో కూడా మొత్తం నా యుఎస్లో మొత్తం అన్ని నా ప్రాక్టీస్ కానీ నా జాబ్స్ కానీ అన్ని రిజిగ్నేషన్ చేసి వచ్చేసిన. అప్పుడు నాకు ముఖ్యమంత్రి గారు అప్పుడు చెప్పింది ఏంటంటే వచ్చేసేయచ్చు అని. అంటే సరే అన్న, నేను కాంగ్రెస్ పార్టీ పనిచేద్దామని కంకణం కట్టుకున్నా, ఎట్టి పరిస్థితుల్లో చేస్తా అని జూలైలో రిజిగ్నేషన్ చేసేసి వచ్చేసిన నేను. అంటే ఇదేంటి ఎన్నికల కంటే 3-4 నెలల ముందు అన్ని ఇచ్చి పెట్టుకొని వచ్చి చేసిన. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా మొత్తం ఈయనే ఉండి చేసిన. మన ఇంటి నుంచే ఎమ్మెల్యే మొత్తం ఈడున్న ఈ జైరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ క్యాంపెయినింగ్ మొత్తం ఇక్కడ నుంచే నడిచింది. ఇక్కడనే ఉన్నా, ఇక్కడనే చేసిన. అప్పుడు జూలైలో పరిస్థితి మీకు తెలుసు. జూలైలో ఏ సర్వే కానీ ఎవ్వరు కానీ ఒక్కరు కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పలేదు. ఆ టైంలో ఆ సమయంలోనే జైరాబాద్ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా అని వచ్చిన. ఇప్పుడు మ్యాక్సిమం ప్రజలు కూడా కొత్త నాయకుడు రావాలి అని చెప్పేసి కోరుకుంటారు, కానీ ప్రజలు అనుకున్నట్లే కొత్త నాయకులు వస్తున్నారు. కానీ ఎన్నికల వరకు వచ్చేసరికల్లా టికెట్ రాకపోవడంతో వెళ్ళిపోవడం, లేదంటే వాళ్ళతో కలిసి పనిచేయడం లాంటివి బాగా జరిగినాయి. ఆ రకంగా మిమ్మల్ని కూడా అట్లనే చూస్తున్నారు అనేది ఒక అంశం. అంటే వాళ్ళ తప్పు కాదు, ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇంతకుముందు వచ్చిన నాయకులు అట్లా చేసిపోయినారు. వాళ్ళందరికీ ఒకటి ఆశ్వాసము, ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు ఒక భరోసా ఏమిస్తున్నా అంటే, నేను ఇక్కడ ఇప్పటి నుంచి కార్యక్రమాలు చేస్తలేను. 2011 నుంచి కార్యక్రమాలు చేస్తున్నా, సేవా కార్యక్రమం. అంటే ఏ మధ్య కాలంలోనే మొత్తం ప్రచారం 2011 అదే ప్రచారం. అయితే ఏమవుతుందంటే మీకు చెప్తా, 2011 అప్పటి నుంచి కూడా ఇక్కడ ఇది ముఖ్యంగా ఈ నియోజకవర్గం జైరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పటి నుంచి కూడా మేము వాటర్ ట్యాంకర్స్ పెట్టి నడిపినాము. స్కూల్స్లో కంప్యూటర్స్ లేకుండా కంప్యూటర్స్ ఇచ్చినాము. అదేవిధంగా దాని ఏమంటారు, మన ఊర్లలో లైట్లు లేకుండా లైట్లు పెట్టించినాము. పూర్ పీపుల్కి ఎడ్యుకేషన్ చాలా మంది ఇప్పుడు చెప్పను, ట్రస్ట్ ద్వారా పెట్టారా? సొంతంగానే చేసిన ట్రస్ట్. ఇప్పుడు పోయిన సంవత్సరం పెట్టిన, అంతకుముందు సొంతంగానే అన్ని చేసిన. దాని తర్వాత కోవిడ్ సమయంలో ఇక్కడ హెల్ప్ లైన్స్ క్రియేట్ చేసి ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ, అదేవిధంగా 2 డాక్టర్లను అపాయింట్ చేసి వాళ్ళు ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలోనే పేషెంట్స్ను చూసి వాళ్ళకు కోవిడ్ కిట్స్ ఇచ్చి వాళ్ళకి మందులు ఇచ్చి అక్కడనే ట్రీట్మెంట్, ఒకవేళ ఆక్సిజన్ సిలిండర్ కావాల్సి అడిగి పంపించి, అదే లేకుండా కాన్సన్ట్రేటర్స్ కావాల్సి పంపించి, ఇట్లా సేవా కార్యక్రమాలు అప్పటి నుంచి చేస్తున్నాం. మొదలుపెట్టి పోయే ప్రసక్తే లేదు. టికెట్ వస్తుందని నాకు 100% నమ్మకం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రమ్మన్నారు, వచ్చినా నేను. కాకపోతే ఏంటంటే భరోసా ప్రజలకు ఇచ్చేది ఏంటంటే, టికెట్ వచ్చినా గెలిచినా ఓడిపోయినా 100% టికెట్ వస్తుంది, 100% గెలుస్తాము, దాని సమస్య లేదు. కానీ ప్రజలకు ఒకవేళ వాళ్ళకు కొన్నిసార్లు ఆలోచనలు వస్తాయి ఏంటంటే, ఒకవేళ ఇట్లయితే ఏంది, ఒకవేళ
మీకు టికెట్ రాకుంటే సంగతి ఏంది, ఒకవేళ మీకు గెలవకుంటే ఏంది, ఒకవేళ అనే సమస్యనే ఉండదు, టికెట్ వస్తుంది, గెలుస్తాము. కానీ మీకు ఆ కోశాన ఏ కోశాన కూడా అసలు డౌట్ ఉంటే, ఆలోచన ఉంటే మాత్రము నేను ఇక్కడనే ఉంటా, మీ అందుబాటులో ఉంటా, ఈ సేవా కార్యక్రమాలు ముందు ముందు కూడా సాగుతాయి. ఇదే ఇట్లనే కాకుండా కూడా ఇంకా వేరే కాన్స్టిట్యూన్సీలో కూడా ఇంతకుముందు చేసినాము, అది కంటిన్యూ అవుతాయి. ఆపం, సేవలు చేస్తాము. పదవి ఉంటే ఎక్కువ చేయొచ్చు, పదవి లేకుండా చేయొచ్చు. ఆ కార్యక్రమాలు ఎప్పటికీ ఆపము, ప్రజలకు వెళ్ళవేళ అందుబాటులో ఉంటాము. మా ప్రభుత్వం వచ్చింది, మా ఒకటే స్లోగన్ ఉండే, మార్పు రావాలి అని. మార్పు మొదలైంది, అది కంటిన్యూ చేస్తాము. వచ్చే 5 సంవత్సరాలు మార్పు వచ్చేసింది, కాంగ్రెస్ కూడా వచ్చేసింది. ఆ మార్పు వచ్చేసింది, కాంగ్రెస్ వచ్చేసింది. వచ్చే 5 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంది. అన్ని కార్యక్రమాలు, అన్ని మనకు కావలసిన సంక్షేమ పథకాలతో సహా అభివృద్ధి కార్యక్రమాలలో కూడా మీతోటి చేయి కలుపుతా ఈ జైరాబాద్ పార్లమెంట్ బంగారు బాట వేస్తాం ఖచ్చితంగా. మ్యాక్సిమం ఎక్కడి నుంచో వస్తారు నాయకులు, ఇక్కడ పోటీ చేసి వెళ్ళిపోతారు ఉంటుంది. మీరు ఎక్కడో ఉన్న వ్యక్తిలా లేకపోతే స్థానికంగా? స్థానిక అన్నది చెరాక్పల్లి అని, ఇక్కడ నుంచి 14 కిలోమీటర్ల దూరం. సొంతం ఇక్కడ సొంతం చెరాక్పల్లి విలేజ్ నాది. నాకు ఇప్పటికి భూములు ఉన్నాయి, ఇప్పటికి వ్యవసాయం చేస్తారాడ. ఇప్పటికీ మా పెద్దమ్మ పెద్దనాన్న అందరూ ఆడనే ఉంటారు, మా నాన్న వాళ్ళు ఆడనే ఉంటారు. మా నాన్న 1972లో బాగారెడ్డి గారు అగేన్స్ట్ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి 175 ఓట్లతో ఓడిపోయింది, చెరాక్పల్లి నారాయణరెడ్డి అంటారు. అయితే ఆయన దాని తర్వాత ఒక 25-30 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసింది. తర్వాత ఇక్కడ యునానిమస్గా ఇక్కడనే చెరాక్పల్లి సర్పంచ్. దాని తర్వాత జైరాబాద్ మండల్ ప్రెసిడెంట్ యునానిమస్గా కూడా 5 ఏళ్ళు చేసినాను. యునానిమస్ ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు యునానిమస్ మండల్ ప్రెసిడెంట్ ఇక్కడ. సో మాకు ఇక్కడ మా పుట్టు పురోగతలు అన్ని ఇక్కడనే ఉన్నాయి. మాది మా మొత్తం వంశము, మా చరిత్ర ఉన్నదంతా ఇక్కడనే. మేము లోకల్ స్థానికులు, గతం నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మేమే కొత్తగా పబ్లిక్ లో మీరు ఇస్తున్నటువంటి వాయిస్ 100%. ఇప్పుడు ఈ ఇల్లు 2015 నుంచి ఇల్లు ఉంది. 2015 నుంచి మా సొంత నివాసం ఏంది అది. మా ఊర్లో మా ఇల్లు ఎప్పటికో తరతరాల నుంచి ఉంది, మా ఆస్తులు తరతరాల నుంచి ఉన్నాయి ఆడ. మేము పక్కా లోకల్. సరే, ఇప్పుడు మీకు ఈ ఆలోచన వచ్చింది పోటీ అంటే ఇంతకుముందు వచ్చిందా లేకపోతే ఇప్పుడే? కాదు, ఏమైందంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నా స్నేహితుడు. అయితే అప్పుడు 2011లో నాకు ఫోన్ చేసి, ఉజ్వల్ నువ్వు రా, ఇక్కడికి వచ్చి కొత్త పార్టీ పెడుతున్నా, నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి నియోజకవర్గం అంటే, ఎందుకంటే బిల్డప్ చేయాలి, నాకు నమ్మకస్తులు కావాలంటే. ఆ టైంలో వచ్చిన 2012లో వచ్చి ఇక్కడ జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉండి ప్రతి 7 కాన్స్టిట్యున్సీ తిరిగి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరినీ నాకే చెప్పింది తయారు చేయాలి. వైఎస్ఆర్ అంతా తయారు చేసిన ఇప్పుడున్న ప్రస్తుతం మన మాణికరావు గారు కానీ ఇంకా వేరే అందరూ కూడా అప్పుడే మా ఎంబడి నడిచిన వాళ్ళే వీరందరూ. ఆ సమయంలోనే మొత్తము 7 నియోజకవర్గాలలో సర్పంచ్లకు నిలబెట్టినాము, సర్పంచ్లు గెలిపించుకున్నాము, ఎంపీటీసీలను గెలిపించుకున్నాము, జెడ్పీటీసీలను గెలిపించుకున్నాము. కాకపోతే ఏమైందంటే సడన్గా ఆ పికప్ అయ్యే మూమెంట్లో తెలంగాణ అనౌన్స్ అయింది. సంతోషం, తెలంగాణ అనౌన్స్ అయింది. ఆ తెలంగాణ అనౌన్స్ అయిన తర్వాత పార్టీ కనుమరుగైంది. అయిన తర్వాత అప్పుడు సరే అయిపోయింది, చేసినాము అని చెప్పించిండు, ఫ్రెండ్షిప్లో చేసినాము అని. అప్పటి నుంచి ఇక పాలిటిక్స్ కొంచెము దూరంగా కాకుండా కూడా చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీగా చేస్తున్నాము. కాకపోతే యాక్టివ్గా కంటెస్ట్ చేయాలి, యాక్టివ్గా ఉండాలి ఆలోచన లేకుండే. ఎందుకంటే అప్పుడు ఇంకా వేరే సీనియర్ లీడర్లు ఉండే, అప్పటికి వాళ్ళకే అవకాశాలు ఉంటాయని తెలుసు. కానీ గ్రామ స్థాయిలో ఏ ఎన్నికలు వచ్చినా అప్పటి నుంచి 2014 నుంచి ఏ ఎన్నికలు వచ్చినా ఈ నియోజకవర్గంలో గ్రామ స్థాయి కానీ, ఎంపీటీసీలు కానీ, మండల స్థాయి కానీ ప్రతి క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసినాం. గీతారెడ్డి గారి బడి కూడా తిరిగినాం. సో ఇది కొత్త కాదు, కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు, రాజకీయాలకు కూడా కొత్త కాదు. కాకపోతే ఇది మొదటిసారి ఎంపీ గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయత్నిస్తున్నాం. డెవలప్మెంట్ చేయాలి, ఏదైతే మీరు చెప్పారో మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, అదే మార్పు మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మార్పు రావాలి అని అనుకుంటున్నారు. ఈ మార్పు ఎట్లా రావాలి, ఆ మార్పు వస్తే మీరు ఎట్లా సేవలు అందిస్తారు? ఇప్పటిదాకా అందించిన సేవలు ఇక్కడ అవి ఎట్లా కంటిన్యూ అవుతాయి? ప్రధానంగా ఏం అవసరం ప్రజలకు? ముఖ్యంగా 7 నియోజకవర్గాలలో తిరిగి చూసిన ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మాట్లాడతాం. ఇప్పుడు జైరాబాద్ ఉంది. జైరాబాద్లో ఇక్కడ 1000 ఎకరాలు మనం నిమ్స్ కోసం తీసుకున్నాం. ఈ నిమ్స్లో మనకు ఒకవేళ ఇండస్ట్రీస్ వస్తే, ఒక ఇండస్ట్రీ రాలేపటికి ఈ నిమ్స్లో ఇండస్ట్రీలు వస్తే అందోలు కానీ, నారాయణ ఖేడ్ కానీ, జైరాబాద్ నియోజకవర్గంకు యువతకు ఉపాధి కలుగుతుంది. ఉపాధి కలగకుండా ఇక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ రెవెన్యూ తోటి యాన్సిలరీ ఇండస్ట్రీస్ మన యువకులకు ప్రోత్సహించి వాళ్ళకు మనం లోన్స్ లెక్క సెంట్రల్ ఫండ్స్ ఉంటాయి, ఆ ఫండ్స్ తెచ్చి ఊర్లలో ఉన్న
దళితులకే కానీ బ్యాక్వర్డ్ యువకులకే కానీ లేకుంటే ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్న కుటుంబాలలో యువకులు ఎవరైతే ఉంటారో ఆంటర్ప్రినర్స్ ఎవరైతే మేము బిజినెస్ పెడతామంటామో ఆ పెద్ద ఇండస్ట్రీస్కు వాళ్ళు యాన్సిలరీ యూనిట్స్ పెట్టుకోగలుగుతారు. సో ఒకటి ఉపాధి, రెండవది ఏంటంటే మనకి ఇది బిజినెస్ ఆపర్చునిటీస్ రెండు క్రియేట్ అవుతాయి. రెండు క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు ఒక పెద్ద కంపెనీ వచ్చి ఒక 1000 ఉద్యోగాలు ఇస్తే ఆ 1000 ఉద్యోగాలకు యాన్సిలరీ కంపెనీలో ఇంకో 10,000 ఉద్యోగాలు వస్తాయి. ఇవి ఎప్పుడు వస్తాయి మనకు అంటే ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ మొత్తం ఎట్లుంటాయంటే మీకు ఢిల్లీ లెవెల్లో మనం మంచిగా గట్టిగా ప్రయత్నిస్తే ఆ ఇండస్ట్రీస్ని ఇక్కడ తీసుకొని రావచ్చు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్. అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఉన్న పార్లమెంట్ ఎంపీ ఇప్పుడు ఏం చేయట్లేదు అంటారా? మీరు ఎప్పుడైనా చెయ్యాలి? నేను చెప్పేదానికంటే మీకు తెలుసు, మీరు ఇక్కడ ఉండరు. ఇప్పుడు నిమ్స్ సంగతి ఏంది, కనీసం 12 ఏళ్ళు అయింది ఇక్కడ ఒక్క ఇండస్ట్రీ రాకపోవడానికి కారణం ఏంది? సరే చెప్తారు ఇది అది అని, ఇది అదే అయినందుకే మీకు ఎన్నుకోబడ్డారు. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినందుకే మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయలేకుండా ఇక్కడ ఇండస్ట్రీసే తెలియదు. ఒక్కొక్క సమస్య గురించి చెప్తున్నా, ఇప్పుడు నిమ్స్ గురించే చెప్తున్నా. ఫస్ట్ ఏమైంది? చేయలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు నారాయణఖేడ్ నుంచి వచ్చింది. నారాయణఖేడ్ నుంచి ఇక్కడ మీరు ట్రాఫిక్ చూస్తే ఎంత ట్రాఫిక్ ఉంటుంది. కంపల్సరీ 4 లేన్ కావాలి. 4 లేన్ శాంక్షన్ అయింది, 4 లేన్ చేయలేదు. చూస్తున్నా ఆ బీదర్ బ్రిడ్జ్ మీద నేను చిన్నప్పుడు నేను 10 ఏళ్ళ నుంచి పోతున్నా. ఆ బీదర్ బ్రిడ్జ్ ట్రైన్ ఆపితే 20 నిమిషాలు ఆ ట్రాఫిక్. అసలు చిన్న చిన్న సమస్యలు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎంతసేపు అవుతుంది? ఇప్పుడు మీకు ఆల్రెడీ అక్కడ సెంట్రల్ మినిస్టర్ గారు ఎప్పుడు చెప్తారు స్పీచ్లో, నితిన్ గడ్కరీ గారు, మీకు ఓవర్ బ్రిడ్జ్లు కావాల్సి సాధిస్తా. ఎంపీగా ప్రయత్నించాలి, ఇవ్వకుంటే పోరాడి తీసుకోవాలి. ఏమంటున్నా అంటే ఇవన్నీ ఈ సమస్యలు, ఈ చిన్న చిన్న సమస్యలు ఏంటంటే నువ్వు ట్రాఫిక్ కాడ పోయి ప్రజలు అడితే అరే ఈ ట్రైన్ పడ్డది, గేట్ పడ్డది, 20 నిమిషాలు కూర్చున్నావు, చిన్నది సమస్య. ఇండస్ట్రీస్ ఇది. తర్వాత నీళ్ళు. కాళేశ్వరం కట్టినప్పుడు 1,50,00,000 ఎకరాలకు నీళ్ళు అన్నారు. ఇలా వాస్తవంగా ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తుంది? మన ప్రాంతానికి ఎన్ని ఎకరాలకు వస్తలేదు. సో ఈ సమస్యలన్నీ మనం పోరాడుతూనే వస్తాయి. మనం పోరాడి ఎట్లా చిన్నప్పుడు ఒక సామెత ఉంటుందంటే ఆకలి అయితే అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు. నువ్వు ఇంట్లో కూర్చొని వాళ్ళే గవర్నమెంట్ చేయాలంటే కాదు కదా, పోరాడాలి, పోరాడి తెచ్చుకోవాలి ఇవన్నీ. ఆ పోరాటం మీరు ఎప్పుడైనా చేశారా ఆ నాయకుల మీద? ఈ సమస్య అదే చెప్తున్నా. ఈ సమస్యల మీద నేను ఫస్ట్ చెప్పిన 2012 నుంచి 14 ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ లోకల్ సమస్యల మీద పోరాటం చేసినాం. ఏం చేసినామంటే స్థానికులకి ఉద్యోగాలు అవి ఇవాళకి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఉత్త ఇండివిజువల్గా పోరాటం చేసేది వేరే, దాని తర్వాత పార్టీ పరంగా పోరాటం చేసేది వేరే, దాని తర్వాత మనం పదవిలో ఉన్నప్పుడు పోరాటం చేసేది వేరే. ఇవన్నిట్లో సక్సెస్ఫుల్ అన్నిటికంటే ఎప్పుడైతే మనం పార్టీలో పదవిలో ఉండి పోరాటం చేస్తే ఈజీగా సాధించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, సరే నిమ్స్ తీసి పెడతాం, ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. మీరే వెళ్ళండి, మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఇండస్ట్రీకి వెళ్ళి ఇక్కడ స్థానికులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు. స్థానికులకు దాని వరకు ట్రైనింగ్ లేదు. ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ క్రియేట్ చేయండి. స్కిల్ డెవలప్మెంట్ క్రియేట్ చేసి కంపెనీస్ తోటి టైఅప్ కావాలి. కాకి ఇప్పుడు మహీంద్రా ఉంది, మహీంద్రాలో ఏం స్కిల్స్ కావాలి, 6 మంత్స్ ట్రైనింగ్ ఇవ్వండి యువతకు. ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి. మీరు ఇక్కడికి వస్తుండ్రు, ప్రభుత్వ భూములు తీసుకుంటుండ్రు, కన్సెషన్లు తీసుకుంటుండ్రు, సబ్సిడీలు తీసుకుంటుండ్రు. ఇవన్నీ తీసుకొని మీరు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా బయట వారికి ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ వాళ్ళకి ఏం లాభం? ఇది ఇక్కడ సమస్య. మూడో ముఖ్య సమస్య నీరు. చెప్పిన మీకు నీరు లేదు. దాని తర్వాత జైరాబాద్ ఎంత పెరిగిందంటే ఇక్కడ ప్రభుత్వ పరంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. ఎన్నేళ్ళు అయింది. బంగారు తెలంగాణ అని ముఖ్యమంత్రి గారు, ఎక్స్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పి 10 ఏళ్ళు 9.5 ఏళ్ళు రాజ్యం వెళ్ళింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇంత హైవే మీద ఉన్న జైరాబాద్కే లేదంటే ఇక వేరే వాటి పరిస్థితి తెలుసుకోండి. సేమ్ ఇటున్న సమస్యలో మీకు అందరిలో కానీ మన నారాయణఖేడ్లో కానీ ఉంటుంది. ఇంకా నారాయణఖేడ్ ఇంకా బ్యాక్వర్డ్. గ్రామాలలో వెళ్తే మీరు చూస్తారు రోడ్లు లేవు, నీళ్లు లేవు. ఎండాకాలం వస్తే ఇక నీళ్లకు ఎంత అవస్థ అంటే అంత అవస్థ. అది ఒకటి. జుక్కలు వెళ్ళండి, జుక్కలు వెళ్తే ఒక హాస్పిటల్ వెళ్తే హాస్పిటల్ చిన్నగా ఉంది, దాంట్లో సిబ్బంది లేదు, డాక్టర్ లేడు. జుక్కల్ కాన్స్టిట్యున్సీ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ లేడు. ఇప్పుడు ఉన్న మా ఎమ్మెల్యే గారు పోరాటం ఉంది దాని గురించి, లక్ష్మీకాంతరావు గారు. అట్లనే ఇప్పుడు ఉన్న మా ఎమ్మెల్యేలు ఉండి కానీ లేకుంటే ఇంతకుముందు కంటెస్ట్ చేసి ఓడిపోయి ఇన్ఛార్జ్ ఉన్నారు, అందరితో కలిసే పోరాటం చేస్తాం. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తే, ఇప్పుడు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ తీసుకోండి, మీరు వచ్చే 3-4 ఏళ్ళు చూడండి ఎంత మార్పు ఉంటుందో ఆడ. ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్ వ్యక్తి ఎవరైతే ఐటీలో ఆయనకున్నంత తెలివి కేటీఆర్ అంటారు కానీ కేటీఆర్ 10 తెలివి మా మదన్ మోహన్ గారు. అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేలు అనుకోండి. ఆయనకి ఏమవుతుందంటే ఎక్కడ పోయి ఏం మాట్లాడాలి, ఏ ఇండస్ట్రీలతో ఏం మాట్లాడాలి, ఏ యువకునికి ఏ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఇటువంటి సమస్యలు లీడర్ కొంచెము అవగాహన ఉండి ఎడ్యుకేటెడ్ ఉండి పోరాట పట్టి ఉంటే
100% సాధ్యం. సో ఈ మన 7 కాన్స్టిట్యున్సీలలో ముఖ్య సమస్యలు ఉద్యోగాలు, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ లేవు, రోడ్లు లేవు, నీళ్లు లేవు. ముఖ్య బేసిక్ నీడ్స్ ఆఫ్ లైఫ్. ఇవన్నీ ప్రజలకి తీసుకుపోయారు ఎప్పుడన్నా? ఈ జైరాబాద్లో మాత్రమే కాకుండా మీరు వెళ్ళి గమనించడమే కాకుండా ప్రజలకి అన్నీ చెప్తేనే మీరు ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. తెలుసు. అది మా మీరు అడిగిన క్వశ్చన్ చాలా బ్రహ్మాండమైన క్వశ్చన్. ప్రజలందరికీ తెలిసేది, తెలియడం కాదు. సమస్యలు తెలుసు, సమస్యలు తెలుసు. ఇప్పుడు మీ ద్వారా అందుకోసం ఇప్పుడు ఏంటంటే మనం పోయి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ చిన్నగా లేదు, ప్రతి ఊరికి వెళ్ళి మనం చెప్పలేము. ఇప్పుడు మీతో ఇంతసేపు కూర్చున్నా ఒక్కొక్కరితో ఇంతసేపు కూర్చొని చెప్పలేము. వ్యక్తి కలిసినట్టు ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా, ప్రవీణ్ ద్వారా ఈ మెసేజ్ ఏం పాస్ చేస్తున్నా అంటే, గమనించండి మీరు మీ గ్రామాలలో ఇండస్ట్రీస్ వచ్చినాయా, లేకుంటే మీకు సరే ఇన్ని రోజులు మనం మంది ఆంధ్ర వాళ్ళ మీద ఏడ్చినాం, అన్ని మనం పట్టుకొని పోతున్నాం. ఇప్పుడే మనం 10 ఏళ్ళు మనమే రాజ్యం వెళ్తున్నాం, మనమే చేస్తున్నాము. అదే కాకుండా అక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏదో చెప్తుంది, మేము ఇస్తున్నాం మీరు చేస్తలేరు అని. అయితే ఓది వైఫల్యం అది మన ఎంపీలది, ఇంతకుముందు ఎమ్మెల్యేది, వారి వైఫల్యం. మరో ఉద్యమం జరిగేది కానీ మన తెలంగాణ వచ్చింది, అయిపోయింది. ఆ ఉద్యమం ఇప్పుడు ఈసారి ఇట్లా మళ్ళీ మనం కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఇట్లనే మన బంగారు తెలంగాణ కాకుండా అప్పుల తెలంగాణ అయిపోయింటే మాత్రము మళ్ళీ ఇంకో ఉద్యమం వస్తుండే, ఉవ్వెత్తున ఎగుస్తుండే, మళ్ళా స్టూడెంట్స్ లేచి తిరుగుతుంది. అది రాకుండా ఇప్పుడు మార్పు మొదలైంది. అదే మార్పు మొదలైంది, రాష్ట్ర పరంగా మార్పు మొదలైంది, కేంద్ర పరంగా కూడా ఈ మార్పు మొదలు కావాలి. దాని ముఖ్య బాధ్యత ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేల మీద ఉంటుంది, ఎంపీ మీద ఉంటుంది. ఇక్కడ డెవలప్మెంట్ కావాలంటే ప్రభుత్వం దగ్గర నుంచి మనము కొట్లాడి తీసుకొని రావాలి. ఇంతకుముందు చెప్పినట్టు మనం అడగంది వాళ్ళు ఇయ్యరు. అరే సీఎం సార్ ఏమనుకుంటాడో, పిఎం సార్ ఏమనుకుంటాడో, మంత్రి గారు ఏమనుకుంటాడో కాదు. మన సమస్యలు ఏంది, మనం పోరాడాలి. పోరాడి మన నియోజకవర్గానికి ఏం కావాలని పోరాడి తెచ్చుకోవాలి. యువకులకు ఎలాంటి పిలుపునిస్తారు ఈ ఎన్నికలు? యువకులకు ఒకటే పిలిపిస్తున్నా, ఏమనంటే మళ్ళీ సేమ్ అదే మార్పు రావాలి. మన భవిష్యత్తుకు మనం బంగారు బాట వేసుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని మోసపోకు మానవ స్లోగన్ ఉంది. ప్రజలు అంటే యువకులు బాగా ఏం చేయాలో ఆలోచిస్తా, అంటే ఆలోచన చేసినప్పుడు అట్లా వర్తం పోతున్నారు అంతే. అదే అంటున్నా, ఈసారి యువకులు మేలుకోవాలి. మీ బాట మీరు చూడండి, మీరు చూస్తున్నారు యువకులకు చాలా ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు, యువకులు మేలుకోవాలనే చెప్తున్నారు. వాళ్ళు మేలుకుంటారు, వాళ్ళకి అధికారం ఇస్తున్నారు. మళ్ళీ సమస్యల కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇంకో నాయకుడు మళ్ళీ మేలుకోండి అంటున్నారు. ఎన్నిసార్లు మేలుకొని మనం మోసపోవాలి అని. మంచి క్వశ్చన్ అదే. అంటే ఏమంటున్నా అంటే మన వ్యవస్థ ఒక రాజకీయ నాయకుడనే కాదు, ఈ వ్యవస్థ మారాలంటే ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆశించకుండా కష్టపడి పనిచేసే ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు లక్ష్మీకాంతరావు గారు కానీ, మన సంజీవ్ అన్న కానీ, నారాయణ మన మదన్ మోహన్ గారు కానీ, దామన్న కానీ, ఇప్పుడు మీరు చూస్తే కొత్తగా 3 మొదటిసారి ఎమ్మెల్యేలు. మదనన్న మీరు చూడండి, ఒక సంవత్సరం చూసిన తర్వాత యువకులు మీరు నిర్ణయించండి మేము చేస్తున్నామా లేదా. ఎందుకంటే మేము రాజకీయాలకు వచ్చింది ఏదో సంపాదించాలని కాదు, లేకుంటే ఏదో పుట్టుకతోటే మాకు అదే బిజినెస్ కాదు, ఒక ప్యాషన్ తోటి వచ్చినాం. ఆ ప్యాషన్ ఏంటంటే ప్రజలకు సేవ చేయాలి. ఈ రాష్ట్ర ప్రజలకే కాకుండా ఈ నియోజకవర్గానికి కూడా మేలు చేయాలి. యువకులకు ఎంత మేలు చేస్తే ఆ భావి తరాలకు ఒక బాట వేసినట్టయితే. చరిత్రలో ఫలానా వ్యక్తి ఈ నియోజకవర్గానికి ఇది చేసిండని మిగిలిపోవాలనే ప్యాషన్ తోటే రాజకీయాలకు వచ్చినాం, కానీ వేరే ఉద్దేశం కాదు. ఐడియాస్ ఉన్నాయి మాకు, ఎందుకంటే మేము ప్రపంచం అంతా తిరిగినాము. ఎట్లా చేస్తే అభివృద్ధి అవుతుంది, ఏమొస్తే అభివృద్ధి అవుతుంది. ఈ సంక్షేమ పథకాలు ఉండాలి, సంక్షేమ పథకాలతోటి అభివృద్ధి జరగాలి. ఇప్పుడు ఏమవుతుందంటే సంక్షేమ పథకాలని మోసం చేస్తుండ్రు, సగం ఇస్తారు సగం ఇయ్యరు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి లేకుంటే మనకి ఇండస్ట్రియలైజేషన్ కావాలి, సాఫ్ట్వేర్ పార్క్స్ రావాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్ యువతకు. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్లో పోయి ఏదో చదువుకొని వస్తారు, బీకామ్ బిఏ. ఈ కంపెనీస్లలో ఆ జాబ్ అవకాశాలు ఉండవు. ఆ కంపెనీకి తగ్గట్టు మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే ఆ కంపెనీలో ఏమి స్కిల్స్ కావాలో వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళకు ఉద్యోగాలు వస్తే ఏమవుతుందంటే ఆ కుటుంబంలో వాళ్ళ అన్న తమ్ముళ్ళకి వాళ్ళు సహాయం చేసుకుంటారు. ఆ సహాయం చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా చదువుకుంటారు. ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ వే అవుట్ ఆఫ్ పవర్టీ. ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ వే అవుట్ ఆఫ్ పవర్టీ. సో ఎడ్యుకేషన్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు, నాకు తెలుసు నేనే చెప్తాను. మీరు చదువుకుంటున్నాను, నిరుద్యోగాలు ఉంటున్నారు. నిరుద్యోగాలకు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అండ్ ఇండస్ట్రీస్ రావాలి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అండ్ ఇండస్ట్రీస్ రాకపోతే నువ్వు ఎంత చదువుకున్నా వేస్ట్. ఎట్లుందంటే నువ్వు పొలంలో దున్ని మొత్తం కష్టపడుతుండు, నీళ్ళు లేకుంటే ఏం చేస్తావు? వృధా. విత్తనాలు లేకుంటే ఏం చేస్తావు? వృధా. సేమ్ ఇదే
నువ్వు అన్ని కష్టపడుతున్నావు, స్టూడెంట్ కష్టపడుతుంది, కాలేజ్లోకి పోతుంది, స్కూల్లోకి పోతుంది, ఆ స్కూల్ ఎడ్యుకేషన్ కావాలి, ఆ ఎడ్యుకేషన్తో వాళ్ళకు దే హ్యావ్ టు గో ఇన్ టు ద కాలేజెస్. ఆ కాలేజెస్ తర్వాత జాబ్స్ అంటే నీకు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ప్రభుత్వ పరంగానే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంటే అది నేను ఇవాళ కరాఖండిగా చెప్తున్నా, ఏ పని కాదు. ఉన్న యువకులకు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కావు. కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఇండస్ట్రియలైజేషన్లో కూడా డైవర్సిఫికేషన్ ఉండాలి. ఒకటే ఇండస్ట్రీ అని కాదు, మీకు ఆగ్రో ఫీల్డ్ ఉండాలి, ఇండస్ట్రీస్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, అదేవిధంగా బల్క్ ఇండస్ట్రీస్ లైక్ ఫార్మస్యూటికల్స్ ఉండాలి, అదేవిధంగా సాఫ్ట్వేర్లో ఉండాలి. సో ఇండస్ట్రీస్ మీకు మల్టిపుల్ ఇండస్ట్రీస్ వచ్చే వరకు వాటికి యాన్సిలరీస్ వస్తాయి. ఎందుకంటే అది ఇప్పుడు మహీంద్రా వచ్చినప్పుడు ఒకటే ఇండస్ట్రీ ఉంది, ఇప్పుడు ఎన్ని యాన్సిలరీస్ అయినా. ఆ విధంగా చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మాత్రము చెప్తున్నా మనము మేలు చేసుకున్న వాళ్ళం అవుతాము. ముఖ్యంగా యువకులకి సందేశం ఏంటంటే ఎప్పుడైనా మార్పు మొదలైతే, తెలంగాణ వచ్చింది ఇవాళ, నేను చెప్పిన ఇంతకుముందు కూడా, సరే కేసీఆర్ గారు కష్టపడ్డారు కాదనము, చాలా నాయకులు కష్టపడ్డారు కాదనము. ముఖ్యంగా వచ్చిందంటే యూనివర్సిటీలలో చదివే స్టూడెంట్స్, గవర్నమెంట్ జాబ్లలో చేసే ఉద్యోగుల గురించే ఇవాళ ఈ తెలంగాణ వచ్చింది. 1200 మంది ఆత్మ బలిదానంతో వచ్చిన తెలంగాణ ఇది. పోరాటం మేమున్నాము ఈసారి. ఇప్పుడు ఏమంటారంటే మా ప్రభుత్వం ఉంది, మాకు తెలిసి ఏందో డిఫెక్ట్స్ ఏమున్నాయో ఏడున్నాయో, పోరాడే బాధ్యత మాది. మా వెన్నుంటి మనం నడిపియండి, మీరు ప్రశ్నించాలి. యువకులు ఏమవుతుందంటే సరే ఎన్నికలలో మీరు అడిగిన కేసులు ఉండవు. ఇప్పుడు అదే అంటున్నా, మాకు ఇప్పుడు కొత్తగా జనరేషన్లో వచ్చిన మాలాంటి పొలిటీషియన్స్ కొంచెం వేరే డిఫరెన్స్ ఉంది. ఏంటంటే నువ్వైనా ఆయనైనా ఏ పార్టీ వాడైనా డెవలప్మెంట్ కావాలి, కేసులు పెట్టేది కాదు మాది. ఎందుకంటే మేము ఇది రాజకీయాలకు వచ్చిన ఒక ప్యాషన్ తోటి ఏంటంటే ప్రజాసేవ అంటే దాని అర్థం ఏంటంటే నేను నీ మీద కేసు పెట్టుడు కాదు. నీవు అడిగే ప్రశ్న ఒకవేళ నాకు మంచిది అనిపించి ఇది వెరీ గుడ్ క్వశ్చన్, దాంట్లో చాలా జస్టిఫికేషన్ ఉందంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి. ఏంటంటే నువ్వు నాకు అపోజిషన్ చేసినా కానీ కూడా రేపు పొద్దుగా నువ్వు ఏమన్నారంటే నేను పోయి ఈ సమస్య తీసుకొని పోయినా ఈ ఫలానా వ్యక్తి ఉజ్వల్ రెడ్డి అనే వ్యక్తి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసింది కాబట్టి నేను నెక్స్ట్ టైం ఆయన ఓటేస్తాను అనే విధంగా నా ప్రయత్నం ఉంటుంది. నా ప్రయత్నం ఆయన తొక్కి వేరే లిఫ్ట్ ఇచ్చుడు కాదు. ఇది అనుకుంటేనే ఏమంటారంటే మా కార్యకర్తలకు ఎలాంటి నష్టం జరగకుండానే కార్యకర్తల వెంటే ఉంటాయి. ఇంతకుముందు చెప్తున్నా, ముఖ్యంగా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వారు ఎంబడి ఉంటాము, వాళ్ళకి కష్ట నష్టాలలో అన్నింటిలో ఉంటాము. అదేవిధంగా మా కార్యకర్తలు కూడా కోరుతున్నది ఏంటంటే రేపు పొద్దుగాల ఏ సమస్యలు ఉన్నా యువకులు ఉంటే మీ సమస్యలు చెప్పాలి, చెప్తేనే మాకు తెలుస్తుంది. రైతులు ఉంటే మన పార్టీ నా పక్క కూర్చున్న రైతు ఉన్నారని అని చెప్పాలి. మీరు ఈ గ్రామంలో ఈ సమస్య ఉంది పట్టించుకోవాలి. మీరు చెప్తేనే, జర్నలిస్ట్ చెప్తేనే మా దగ్గరకు వస్తాయండి. కొన్నిసార్లు రావు. నేను అదే చెప్తా అందరికి, నా పక్కకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్తున్నా, మీ ద్వారా మొత్తం అందరి ప్రజలకు కూడా చెప్తున్నా, రేపు పొద్దుగాల మా ప్రభుత్వం మళ్ళీ సెంటర్లో కూడా వచ్చి వచ్చినప్పుడు మేము ఏమైనా తప్పులు చేస్తుంటే మా చెవులో వచ్చి మీరు అన్ని మంచి చేస్తున్నారని చెప్పకుండా ఫలానా సమస్య ఉంది సార్ అని చెప్తేనే మేము సంతోషిస్తాము. అన్ని మంచిగున్నాయంటే మీకే నష్టం. సమస్యలు ఏదో ఒక విధంగా సమస్య ఉంటుంది. మాకు ఆ సమస్య మీరు చెప్పింది జస్టిఫై అయ్యి అది ఒకవేళ ఫీజబుల్ ఉంటే చేసేస్తాం. మీరు చెప్పడంతో గెలవకంటే ముందు సమస్యలు అడగండి, పరిష్కారం చేస్తామని చెప్పి చాలా మీరు చెప్పినట్టే చెప్తారు. తర్వాత గెలిచిన తర్వాత ఆ నాయకులకు మాట్లాడడానికి కూడా, అంటే ప్రజలకు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వరు అని చెప్పి పబ్లిక్లో టాక్ అయ్యి ఎన్నికల్లో వస్తారు, హామీలు ఇస్తారు, అది చేస్తారు ఇది చేస్తారు అంటే గెలిచిన తర్వాత పట్టించుకోరు. అప్పుడేమో వచ్చి చేయగలిగి మాట్లాడుతుంటే ఇప్పుడు అసలు కేర్ చేస్తారు అనేది విమర్శ అనేది అందరి మీద ఉంది. ఆ సమయం ఉండకపోవచ్చు, ఇప్పుడు లీడర్గా మీరు ఇప్పుడు మాట్లాడుతున్న టైంను బట్టి తర్వాత ఎంపీ అయిన తర్వాత మీకు టైం ఉండకపోవచ్చు, కానీ ప్రజలు ఆ భావన ఉంది. వాళ్ళకి ఏం చెప్తారు? కొత్త తరం రాజకీయ నాయకులు మేము చెప్పిన మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేస్తున్నాం. మేము ప్యాషన్ తోటి వచ్చినాము. నేను చెప్తున్నాను మీకు, గత 11-12 సంవత్సరాల నుంచి కూడా ప్రజాక్షేత్రంలో ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు ఉంది. అదే దాని గురించి చెప్తున్నా. వాళ్ళకి ఏం అవగాహన నా గురించి చెప్తున్నా ఏంటంటే, మీరు ఇక్కడున్న నియోజకవర్గంలో ఎవరినన్నా అడగండి వెంబడి తిరిగిన వాళ్ళని. నేను ఇక్కడున్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా వాళ్ళ ఫోన్ కాల్ లేపుతా, వాళ్ళు మిస్డ్ కాల్ ఇస్తా, మళ్ళీ రిటర్న్ చేస్తా. నీకు కూడా అనుభవం, రిటర్న్ కాల్ చేస్తా. పదవి ఉన్నా పదవి లేకున్నా సరే, బిజీ ఉంటే మీకు చెప్తా, నేను కొంచెం బిజీ ఉన్నా రేపు మాట్లాడతా అని. కానీ మిమ్మల్ని చూడకుండా వెళ్ళిపోయే మాత్రం సమస్య లేదు. 100% ఉంటుంది. ఇప్పుడు కాదు, ఎప్పటికి ఉంటుంది. మీరు తర్వాత చూడండి, నేను ఏ పదవిలో ఉన్నా నేను ప్రజలకు టైం ఇస్తా. ఒకవేళ నాకు ఆ రోజు కుదరకుంటే ఫోన్ చేసి చెప్తాను మీకు, ఇగో బాబు ఇవాళ కాదు, రేపు రాండ్రి, రేపు వచ్చి మాట్లాడతా అని. ఒకవేళ అప్పుడు కూడా నాకు వీలు కాకుంటే మీకు మళ్ళీ పిలిచి చెప్తా, ఇవాళ అయితే లేదు నాకు, మీరు వేరే విధంగా అనుకోండి అని. కానీ వాళ్ళు ఒక దిక్కుంటే నేను ఇంకో దిక్కు నడుచుకుంటూ పోయే మనస్తత్వం నాది కాదు. అలాంటి సమస్యనే లేదు.
100కి 100 విధాల ఎలా వేళల ప్రజలకు అందుబాటులో ఉంటా. నాకు చాలామంది చెప్పిండ్రు మీరు ఈ రాజకీయాల వదలేదు ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నాను. నేను ఒకటే చెప్పిన నాకు ప్రజల మధ్యలో ఉండే ప్యాషన్ ఉంది కాబట్టి వచ్చిన, ప్రజల మధ్యలో ఉండడానికే వచ్చిన. అసలు ప్యాషన్ నాకు ఉన్నప్పుడు నేను ప్రజల నుంచి తప్పించుకుంటే ఇక నా అస్తిత్వానికే దోకాదు. అంటే అలా అంటారు జనరల్గా, నేను వస్తున్నా అని చెప్పేసి అంటాను. మీరు అన్నట్టే ఏదో ఒకటి తీసుకొని సైలెంట్ అయిపోండి అనేది మీకు కూడా ఏమైనా కాల్స్ కానీ ఇలాంటి లేదు లేదు, నేను మనం తల ఒక్కేదే లేదు. ఆఖరి వరకు టికెట్ పోరాడతాము. టికెట్ ఒకవేళ మీరు అనుకుంటున్న టికెట్ రాకపోతే చేస్తా, పార్టీ చేస్తా. కాంగ్రెస్ పార్టీ కోసం వచ్చిన, కాంగ్రెస్ పార్టీకి చేస్తా. ప్యాషన్ ఏంది? పోటీ ఉంటుందా? పార్టీలో ఉంటుందా? పార్టీలో ఉంటుంది. పోటీ ఉండదు. పార్టీ నాకు టికెట్ ఇవ్వకపోతే కూడా పార్టీలో ఉంటా. పార్టీ ఎవరికి వాళ్ళకి ఇస్తే వాళ్ళకే చేస్తా. పార్టీ చెప్పిన కదా నేను వచ్చింది వీడికి ప్రజాసేవ గురించి. మా ప్రభుత్వం ఉంది, అంటే ఎంపీ అయితే ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతా అనే ఉద్దేశం. ఎంపీ కాకుండా పోరాడుతా ప్రజల కోసం, ఇక్కడనే ఉంటా, ఇక్కడ ప్రజల కోసమే సేవ చేస్తా. కాంగ్రెస్ పార్టీకి 100% ఇలా రాసుకో, ఇంటర్వ్యూ అయిపోతుంది. ఒకవేళ 100 నాకు టికెట్ వస్తుంది. టికెట్ రాకున్న రోజు కూడా నువ్వు వచ్చి నువ్వు ఏం సార్ మీరు వేరే అన్నారు మళ్ళీ అలాంటే మాట నిలబెట్టుకోకుంటే మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ రోజు ఈ మాట అన్నాడు చూడండి అని మళ్ళీ పక్కకే అంత అష్యూరెన్స్ ఇస్తున్నా. అట్లయితే సరే, ఇప్పుడు నారాయణఖేడ్లో ఒక యుద్ధం లాంటిది జరిగింది. మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ గారికి టికెట్ రావడం, సంజయ్ రెడ్డి గారు నాకు కావాలి టికెట్ అని వాళ్ళు కొంచెం పోరాటం చేయడం, వీళ్ళు వాళ్ళకి టికెట్ ఇచ్చేసారు చివరికి. ఎందుకంటే ఎంపీగా భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి పార్టీ కూడా వాళ్ళకు చెప్పండి. అంటే మళ్ళీ జయరామ్ ఎంపీగా మళ్ళీ ఆయన మీకు ఎట్లా? నాకు తెలిసినంత మటుకు అష్యూరెన్స్ ఇవ్వలేదు. నాకు తెలిసినంత మటుకు అష్యూరెన్స్ ఇట్లా ఏం లేదు. ఏముండే అంటే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఆయన చాలా పోరాడు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుండు. ఎమ్మెల్యే టికెట్ 8th రోజు 7th రోజు డిక్లేర్ అయింది. 10th రోజు నామినేషన్ రోజు ఆయన విడ్రా అయిండు. ఆయనకు ఏ కారణాల వల్ల విడ్రా అయిందో ఆయనకు తెలుసు, సంజీవ్ రెడ్డి గారికి తెలుసు. నాకు దాని మీద నేనేదో ఊహాగానాలతో మాట్లాడదలుచుకోలేదు. మా సమాచారం మాకుంది, వాళ్ళ మనసులకు తెలుసు ఏమైందో ఆ రోజు, వాళ్ళు ఎందుకు టికెట్ ఇచ్చుకున్నా వాళ్ళకి తెలుసు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళకు నాకు పోటీ ఉన్నమాట వాస్తవం. కానీ సురేష్ నాకు చాలా రోజులు తెలుసు. ఆయనకు నేను ఈ పార్లమెంట్ టికెట్ కోసమే పోటీ, కానీ ఆయనకు నాకు మనస్పర్ధాలు లేవు. ఆయన గురించి నాకేం చెడు అభిప్రాయం లేదు. ఆయన మా కాంగ్రెస్ పార్టీ నాయకుడే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడే. రేపు పొద్దున నాకు టికెట్ వస్తే నా ఎంబడే ఉండి నన్ను చేయబట్టి నడిపించుకునే నాయకులలో కూడా ఆయన కూడా. వారు కూడా నాకే వస్తే ఎమ్మెల్యేనే దక్కలేదు, కనీసం ఎంపీ అయినా నాకు ఇవ్వచ్చు అనే ఆయనకు ఒక ఆశ ఉంటుంది కదా. మనిషి ఆశాజీవి నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యకర్తకైనా చిన్న పెద్ద అని ఉండదు. చిన్న పెద్ద అనే కార్యకర్త అనేది ఉండదు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా పోరాటం చేసుకోవచ్చు. పోరాటం చేసుకున్న తర్వాత తుది వరకు పోరాడాలి. మధ్యలో ఎందుకు ఇష్టపెట్టాను నేను తుది వరకు పోరాడతాను. పోరాడిన తర్వాత నాకు టికెట్ వస్తుంది, ఆమెకు నమ్మకం ఉంది, ఆయనకు టికెట్ వస్తుంది, ఆయనకు నమ్మకం ఉంది. దాంట్లో ఏం తప్పులేదు. పోటీ ఎంత పెరిగితే కార్యకర్తలలో అంత ఉత్సాహం జరుగుతుంది. దాని తర్వాత ఎన్నికలలో అంత రన్నిస్తాం. ఇప్పుడు పోటీ లేదనుకో, సురేష్ అన్నకు కానీ నాకు కానీ పోటీ లేకుండా మేమే క్యాండిడేట్స్ అంటే ఏమో కొంచెం ఆలసత్వం వస్తున్నానేమో అనుకుంటున్నా. లేదు, ఇప్పుడు ఆయన పోటీ పడుతున్నా, నేను పోటీ పడుతున్నా కాబట్టి ఇప్పుడు ఈ వచ్చే నెల రోజు కూడా రసవతారం ఉంటుంది. ఎన్నికలే కాదు, దాని ముందర కూడా ఉంటుంది ఎలక్షన్ తర్వాత నాకు టికెట్ వస్తే ఆయన చేస్తాడు, ఆయన టికెట్ వస్తే నేను చేస్తాను. దాంట్లో మన సందేహం అనేది ఉండదు. ఇక అది కూడా ఏంది మనస్ఫూర్తిగా చేస్తాం. ఇంత ఏదో ఇంట్లో కూర్చొని వాళ్ళు కూడా చేసేది ఏముండదు. పార్టీతో పోరాడతాం, మాకు టికెట్ కావాలని. లేదు, ఫలానా వ్యక్తికి టికెట్ ఇష్టం, ఏదో ఈక్వేషన్స్ ఉంటాయి. నాకు ఇస్తే ఒక ఈక్వేషన్ ఉంటుంది, ఆయనకి ఇస్తే ఒక ఈక్వేషన్ ఉంటుంది. అంత మాత్రాన మేము శత్రువులం కాదు, మేము కాంగ్రెస్ పార్టీలో శత్రువులు కూడా కాదు. ఏమంటున్నా అంటే కొన్నిసార్లు ఏమైందంటే మనం ఇట్లా ఎన్నికలలో టికెట్ కోసం పోరాడినప్పుడు ఏంటంటే మనసులో ఏదో ఏర్పడుతుంది. మాకేం లేదు, క్లియర్ కట్ ఉంది మా విజన్. కాంగ్రెస్ పార్టీకి ఎవరు టికెట్, నాకు టికెట్ వస్తే నాకు నమ్మకం ఉంది. వేరే పలానా వ్యక్తికి టికెట్ వస్తే కూడా 100% అంటున్నా, 99%, 100% మనస్ఫూర్తిగా ఆ అభ్యర్థి కోసం పనిచేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో జెండా ఎగరేస్తాం. చివరిగా ఇది ఉపగానమే, పార్లమెంట్లో ఉజ్వల్ రెడ్డి అని నేను అని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా మీరు చేసే పని ఏంటి? మొట్టమొదటిగా నేను చేసే పని ఏంటంటే ఈ లిమ్స్ ఇండస్ట్రీస్ కోసం పోరాడతా. నెంబర్ 1 ఇండస్ట్రీ మినిస్టర్ మా ప్రభుత్వం వస్తే ఆయనతో పోరాడతా. ఆయన లేకుంటే ప్రైవేట్గా నాకు చాలా లింక్స్ ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద కంపెనీస్కి చాలా మందికి నాకు యూఎస్ ద్వారా అక్కడ ద్వారా పరిచయాలు ఉన్నాయి. ఆ కంపెనీస్కి అందరికీ ఏర్పాటు చేసే విధంగా, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసే విధంగా పోరాడతా. నెంబర్ 1 అది. నెంబర్ 2 ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టర్స్ సైమల్టేనియస్లీ.
ప్రతి నియోజకవర్గంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కంపల్సరీ. ఇప్పుడు మా దగ్గర అంతా డిగ్రీ కాలేజ్ అవి ఉన్నాయి కానీ కొన్ని ఇప్పుడు జుక్కల్లో అక్కడిక్కడ పిట్లంలో వీటిలో లేవు. అక్కడ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసే విధంగా పోరాడుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ అనుకుంటాను నేను ప్రధానంగా. ఎందుకంటే ఆ రెండు మనం చేకూర్చే ప్రజలకు చాలా భారం తక్కువ. ఆ రెండు ఇండస్ట్రీస్ ద ఫస్ట్ నిమ్స్లో. ఎందుకంటే ఫస్ట్ మనం సెంటర్కి వెళ్ళి చేసింది మొట్టమొదటి పని అదే. ఉపాధి మీద ఆలోచన ఉంది. ఎందుకంటే దాని ద్వారానే మనం భావితరాలకు మెయిన్ చేసిన వాళ్ళం అవుతాం. అయితే ఇక్కడ ఏంటంటే మనకు స్టేట్ గవర్నమెంట్ ద్వారా కూడా డిగ్రీ కాలేజ్ రావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ద్వారా కూడా మనకు హాస్పిటల్ రావచ్చు. ఈ ఇండస్ట్రీస్ రావాలంటే సెంట్రల్ లెవెల్లో మన పైరవీలు ఉండాలి, సెంట్రల్ లెవెల్లో మనకు ఇండస్ట్రియలిస్ట్ కలిసి ఉండాలి, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళకి యాక్సెస్ ఉండాలి, మనము కమ్యూనికేట్ చేసే స్కిల్స్ కూడా ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు మీరు మదన్ మోహన్ రావు గురించి ఎందుకు చెప్పినాం కదా, కమ్యూనికేషన్, లక్ష్మీకాంత్ రావు గురించి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటంటే వాళ్ళు ఏ ఇండస్ట్రీస్కి పోయినా ఎవరు చైర్మన్ తోటి మాట్లాడినా వాళ్ళ లెవెల్లో మాట్లాడగలుగుతారు సబ్జెక్ట్ మీద కానీ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఢీ కొట్టే విధంగా. అదేవిధంగా నేను కూడా ఉంటాను, నాకు తెలుసు. అదేవిధంగా పోయి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇక్కడ నిమ్సనే కాదు ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఎలాంటి ఇండస్ట్రీ పెడితే వాళ్ళకు మేలు జరుగుతుందనే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఆ నియోజకవర్గంలో మాత్రం ఇండస్ట్రీ క్లస్టర్స్ ఇన్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ మాత్రం దట్స్ మై ప్రైమరీ ఎజెండా. ఫస్ట్ రైట్. ఇది జోలెడ్డి సార్ గారు చెప్తున్నటువంటిది. మొత్తం మీద నేను కొత్త వ్యక్తి వచ్చిండు ఏదో పోస్టర్లు వేసేసిన వ్యక్తిని కాదు. నేను పక్కా లోకల్, నేను ఇక్కడనే ఉన్నా, ఇక్కడే కొన్ని సేవలు కూడా చేసినా. కానీ 7 నియోజకవర్గాల్లో వ్యాప్తి చెందుతుంటే ఇప్పుడు కనిపించలేదు. అంటే ఎక్కడెక్కడ తిరగాలో ఎవరిని గెలవాలో వాళ్ళే గెలవాల్సి వచ్చింది. ప్రజలకు నేరుగా కలిసే అవకాశం రాలేదు, సందర్భం రాలేదు. ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది. ఖచ్చితంగా నియోజకవర్గ పార్లమెంటు సభ్యులుగా నన్ను గెలిపిస్తే మొదటిగా చేసే పని విద్యా, వైద్యం, ఉపాధి. నారాయణఖేడ్లో పట్ల సంజయ్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా సేమ్ డైలాగ్తో వచ్చారు, వాళ్ళు విజయం సాధించారు. ఇక్కడ కూడా ఎంపీగా కూడా సేమ్ డైలాగ్ ఉంది, విద్యా, వైద్యం, ఉపాధి. ప్రజలు కోరుకుంటుంది ఇదే, యువత కోరుకుంటుంది ఇదే. మొత్తం మీద వారి ఆలోచన మొత్తం యువతకు ఉపాధి కల్పిస్తే సమస్య అనేది రాదు, పరిష్కారం. అసలు సమస్య వైపు ఎవరు చూడరు. మరి కొత్త అంటే ఏమంటారు, మార్పు రావాలి, అన్నీ ఏం అవసరం ఉండదు. కాబట్టి ఫస్ట్ యువతకు కావాల్సిన ఉద్యోగం. కాబట్టి ఈ ఆలోచన మీద వారు ఉన్నారు. చూద్దాం, ఎంపీగా గెలిచిన తర్వాత గెలవకపోయినా సరే ప్రజల్లో ఉంటా, గెలిస్తే సేవలు చేస్తా. ఒకవేళ నేను పారిపోతా అనే ఒక అంటే విమర్శ అనేది జరుగుతుంది అందరి మీద, నా మీద కూడా ఉండొచ్చు. కానీ వాటన్నిటిని నేను కొట్టి పారేస్తున్నా, మీరే మళ్ళీ మమ్మల్ని వచ్చి కలవండి అని వారు చెప్తున్నారు. రైట్. కెమెరా పర్సన్ శ్రీనుతో ప్రవీణ్ కుమార్.